వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ సార్. యాక్చువల్గా ప్రతి బీటెక్ జాయిన్ అయిన స్టూడెంట్ ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా చదువుతూ ఉంటారో రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఈ ఫేస్బుక్ లింక్డ్ఇన్ అకౌంట్స్తో ఫేస్బుక్ అకౌంట్స్ ఎలా ఉన్నాయో లింక్డ్ఇన్ని ఖచ్చితంగా ఓపెన్ చేయడం వల్ల ఉండేటువంటి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి సార్? యాజ్ అన్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్గా మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు నాకు మోస్ట్ ఫాలోవర్స్ నాకు లింక్డ్ఇన్లో ఉన్నారు అక్రాస్ ద గ్లోబ్. ఎందుకంటే లింక్డ్ఇన్ మిమ్మల్ని ఒక క్రెడిబిలిటీ క్రియేట్ చేస్తుంది. ఒక ఇండివిజువల్గా మీ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ చేసి ఒక క్రెడిబుల్, అదొకటి. నెట్వర్కింగ్ అంటారు. ఇప్పుడు నెట్వర్క్ ఇస్ నెట్వర్క్. అవును సార్, మా గురువు గారు చెప్పింది. మీ నెట్వర్క్ తెలియాలంటే మీ నెట్వర్కింగ్ చూసి చెప్పచ్చు. అలాగే మన చిన్నప్పుడు కూడా నీ గురించి చెప్పాలంటే మీ ఫ్రెండ్ సర్కిల్ చూసి చెప్పచ్చు అంటారు. ఇప్పుడు లింక్డ్ఇన్ లో 100% నిజం ఉంటుంది. అవును, వీరి ఫాలోవర్స్ ని ఎలా ఉన్నారు, ఎలాంటి వాళ్ళు వీళ్ళు కామెంట్ చేస్తున్నారు, ఎలాంటి ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. సో అబ్సల్యూట్లీ గిట్హబ్ అకౌంట్, లింక్డ్ఇన్ అకౌంట్ ఫస్ట్ క్రియేట్ చేసి తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి. కానీ మీరు ఈ రెండు లేకుండా, ఈ చాట్ జీపీటీ టూల్స్ వాడకుండా మీరు మాత్రం యువత రిక్వెస్ట్, మీరు 4 ఏళ్ల తర్వాత ఉద్యోగాలు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి, ఎలాంటి స్కిల్స్ ఉంటాయి, కానీ ఏఐ ఉంటుంది. దాన్ని మనం ఆ గుర్రపు స్వారీ లాగా ఇప్పటి నుంచి అలవాటు చేసుకుని ఏఐని ఎలా మనం కంట్రోల్లో పెట్టుకుని ఎలా వాడుకుంటాం. అలానే ఇప్పుడు యుఎస్ లో ఏం చేస్తున్నారు, ఒక ఎస్ఏ రైటింగ్ కాంటెస్ట్ పెడితే చీట్ చేసి ఏఐ దగ్గరికి వెళ్ళిపోయి ఓకే యూజింగ్ మై టోన్ క్రియేట్ ఎస్ఏ అని చెప్పి ఇంకో ఏఐ దగ్గరికి వెళ్ళి మా టీచర్ కరెక్ట్ నన్ను కనుక్కోకుండా ఇది ఏ రాసింది ఏం రాసిందని చెప్పేటట్టుగా రాయించి 3 వర్షంలో పెట్టించేస్తున్నారు. అయినా పట్టుకుంటున్నారు వాళ్ళు. సో ఏ వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. రైట్, ఎస్ఏ రైటింగ్ దగ్గర నుంచి లేదా కాపీ చాలా మంది కాపీ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా జరుగుతుంది. బట్ అదంతా ఒక ఫేజ్. ఇదివరకు మేము చిన్నప్పుడు క్యాలిక్యులేటర్, మేము అరే లెక్కల మాస్టర్ అడిగితే మేము ఎంత అంటే మేము అప్పుడప్పుడు క్యాలిక్యులేటర్ చూసి చెప్పేశారు. అదంతా ఒక ఎవల్యూషన్. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎ ఫాల్ట్, బట్ దిస్ జనరేషన్ హ్యాస్ టు ఫైండ్ ద రైట్ వే టు యూజ్ ద ఏఐ. రైట్, అండ్ ఈ ఎంత బ్రహ్మాండమైన ఆపర్చునిటీ అండి. 8th, 9th, 10th క్లాస్ స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మీరు మీ పిల్లలకి రోజు ఎన్ని మార్కులు వచ్చే బదులు కాళ్ళతో పాటు కూర్చుని ఏమి రీసెర్చ్ చేయండి. ఒక బ్రహ్మాండమైన టూల్. ఎందుకు ఇండియా నుంచి అనదర్ టూల్ ఇండియా నుంచి ఎందుకు రాకూడదు? మనం వాడే ప్రతి టూలు బయట దేశం నుంచి, ఒక ఐఫోన్ దగ్గర నుంచి, సామ్సంగ్ ఫోన్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇన్వెంటెడ్ ఇన్ అవుట్ సైడ్. రైట్, వై కాంట్ వి క్రియేట్ మేడ్ ఇన్ ఇండియా ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్? రైట్, యూపీఐ బెస్ట్ ఎగ్జాంపుల్. మన మోడీ గారు చేసింది యూపీఐ, యూనివర్సల్ ప్రోగ్రామ్. యూపీఐ పేమెంట్స్ అమెరికాలో కూడా లేవండి. ఇది మళ్ళీ ఫ్రీ. అమెరికాలో డబ్బులు పంపించాలంటే వాడు $5 ఛార్జ్ చేస్తాడు. ఇక్కడ ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయండి రోజు. సో యూపీఐ లాంటిది ప్రపంచానికి ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ అందరికి ఇస్తున్నారు. లైక్ సౌత్ ఆఫ్రికా, ఆల్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ తీసుకుంటున్నాయి యూపీఐ. అలాంటి మనం ఇంకా అలాంటి చేయగలం. జోహో అనదర్ బిగ్ ప్రోడక్ట్. నాకు బిగ్ ఫ్యాన్ ఆఫ్ జోహో. ఆయన శ్రీధర్ బాబు గారు జోహో స్టార్ట్ చేశారు కదా, ఫౌండర్ ఆఫ్ జోహో. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ యువత చూసి మన భారతదేశాన్ని కూడా బిల్ గేట్స్ కన్నా గొప్పవాడిని. ఇప్పుడు మన ఈ సత్యనాదెల్ల లాంటి వాళ్ళు, సుందర్ పిచ్చే లాంటి వాళ్ళు పెద్ద కంపెనీస్కి వెళ్ళి రన్ చేయడం కన్నా అలాంటి యూబర్ లాంటి చిన్న కంపెనీ, ఒక యూబర్ చిన్న ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాను. యూబర్ సొల్యూషన్ ఏంటి? నేను ఇదివరకు యూఎస్ నుంచి ఇండియా వచ్చేటప్పుడు ఎప్పుడైనా అర్ధరాత్రి ఫ్లైట్స్కి వెళ్ళేటప్పుడు వాడికి ఎప్పుడో ఫ్లైట్ చేసి క్యాబ్ వాడికి ఫోన్ చేసి, అరే బాబు రాత్రి 12ంటికి రా, నాకు ఫ్లైట్ 3ంటికి ఉంది. ఇప్పుడు యూబర్ మనకి 100% దొరుకుతుంది. మనకి ఇప్పుడు చేయగల పక్కన ఉన్న టాక్సీ వాడు వచ్చేస్తాయి. ఎంత సింపుల్ సొల్యూషన్ అండి యూబర్. నీ పక్కనున్న సప్లై డిమాండ్ ని మ్యాచ్ చేసిందండి. ఇన్స్టామార్ట్ ఇవన్నీ దే హావ్ ఫౌండ్ ఎ వెరీ అలాంటి సొల్యూషన్స్ మనం ఇవాళ మన భారతదేశం నుంచి తీసుకురావాల్సిన టైం వచ్చిందండి. యువత నిద్ర లేవండి మీరు. రైట్, మీలో ఉన్న ఆ శక్తిని మీరు పైకి తీసుకొచ్చి ఒక ప్రాబ్లం, ఒక ఇష్యూని, ఒక సొసైటీ ప్రాబ్లం కానీ లేదా సివిక్ ప్రాబ్లం కానీ ఒక కొత్త దృక్పథంతో చూడండి, టెక్నాలజీ దృక్పథంతో చూడండి. నాకు ఎవరో చెప్పలేదు, మా కాలేజ్ బాగాలేదు, లేకపోతే నాకు గైడెన్స్ లేదంట. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ యువర్ పామ్. మీరు ఫేస్బుక్లో చేసినట్టుగా ఒక ఏఐ ఏజెంట్తో మాట్లాడితే మీకు మొత్తం ఆ సొల్యూషన్స్ మీ చేతిలో ఉంటాయండి. అలాగే మాలాంటి ఎన్జిఓస్ కొంతమంది మెంటోర్స్ ఉన్నాము, మేము హెల్ప్ చేస్తాము, డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తామండి. సో ఐ వుడ్ సే లుక్ ఎట్ దిస్ as an opportunity. LinkedIn is definitely a great way to get started and be networked.